హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళైతే ఈ వీడియోలో వర్క్ బ్లౌజ్ ఓకేనా ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం. వర్క్ బ్లౌజ్ అంటే కంప్యూటర్ వర్క్ అయినా ఎంబ్రాయిడింగ్ అయినా మీరు ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్లో వచ్చేసరికి మనం నెక్ కట్ చేయకూడదండి. నెక్ కట్ చేయకుండా లైనింగ్కి స్టిచ్ చేసుకోవాలి. మనకు పావించు ఖర్చు అనేది వదులుతాం కదా, ఆ ఖర్చు అనేది అవసరం లేదు. కరెక్ట్గా ఫిట్టింగ్ వరకు మార్క్ చేసుకోవాలి. తర్వాత సెంటర్కి ఈ విధంగా లైనింగ్ వచ్చేసరికి అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా సెంటర్ ఇలా మార్క్ చేసుకొని ఫస్ట్ లైనింగ్ ప్లేస్ చేసుకోవాలి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ రివర్స్లో ఓకేనా, రైట్ సైడ్ కాదు రాంగ్ సైడ్ ఇలా పైవైపు పెట్టుకొని నెక్ చెక్ చేసుకోవాలి. నెక్ దగ్గర చట్కాలు వేసుకున్నాం కదా, అవి ఇలా చెక్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్నది మొత్తం ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ పిన్ పెట్టుకోవాలి. ఓకేనా. కింది వైపును కూడా మిడిల్ అనేది కరెక్ట్గా చూసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి అలాగే లైనింగ్కి రెండింటికి కలిపి ఇక్కడ మిడిల్లో కూడా ఒక పిన్ పెట్టుకోవాలి. ఇలా పిన్ పెట్టుకొని మనకు పై వైపున నెక్ చిన్నగా ఉన్న కింది వైపున బ్రాడ్ ఇలాగే ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు అవుట్లైన్ కనిపిస్తుంది కదా, ఆ అవుట్లైన్ పక్కన ఒక పాయింట్ అవతల వైపుకి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా నెక్ చుట్టూ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మిడిల్ కరెక్ట్గా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా రెడీ అయింది కదా, ఇక్కడ నెక్ దగ్గర ఓకేనా మొత్తం పావించు ఖర్చు ఉంచుకొని ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ చట్కాలు పెట్టుకోవాలి. ఇది మనకు రౌండ్ నెక్ కదా, దానికోసం ఈ విధంగా నెక్ చుట్టూ చట్కాలు పెట్టుకొని లైనింగ్ని రివర్స్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇక్కడ నెక్ దగ్గర చివర్లో స్టిచ్ అనేది వేసుకోవాలి. లైనింగ్ బయటకి రాకుండా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా నెక్ చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనా. మనకు నెక్ రెడీ అయింది. ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ లూజ్ రాకుండా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా చుట్టూ లైనింగ్ అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నడుం పట్టి స్టిచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ క్లాత్తోనే నేను ఎక్స్ట్రా వదిలేసాను. ఓకేనా. లైనింగ్ అటాచ్ వదిలేసాను. దాన్ని ఇక్కడ చివర ఒక పావించి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని చివరికి స్టిచ్ వేసుకోవాలి. తర్వాత మనం ఎంతైతే ఎక్స్ట్రా వదులుకుంటామో ఆ మొత్తాన్ని ఇలా బ్యాక్ పార్ట్ మీదకి ఫోల్డ్ చేసుకొని లూజ్ స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా ఈ లూజ్ స్టిచ్ అనే తర్వాత మనం హెమ్మింగ్ చేసుకొని తీసేస్తాం. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకోవాలి. రెండు వైపులో కూడా ఇదే విధంగా డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా. మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఇక్కడ నెక్ అనేది కట్ చేయకూడదు. ఓకేనా. లైనింగ్కి నెక్ కట్ చేయకుండా మనకి ఇలా ఎటువైపు ఏ పార్ట్ వస్తుంది అనేసి సెట్ చేసుకోవాలి ముందే. ఓకేనా. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పై వైపుకు ఉండాలి. దానిపైన లైనింగ్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి ఆపోజిట్లో. ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ మనం దీన్ని రివర్స్ చేసుకుంటే మనకు వర్క్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా. మనం ఇలా రివర్స్ చేసుకుంటే లైనింగ్ కింది వైపు ఉంటుంది, మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ పై వైపుకి ఇలా వస్తుంది. ఇక్కడ మనం చట్కాలు వేసుకున్నాం కదా నెక్ దగ్గర, అలాగే నెక్ డౌన్లో ఆ చట్కాలను చూసుకుంటూ ఇక్కడ నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. నెక్ మనకి అవుట్లైన్ ఇచ్చారు కదా, అవుట్లైన్ కంటే కూడా ఒక పాయింట్ అవతలకే ఉండాలి. ఓకేనా. ఇక్కడ పావించు ఖర్చు ఉంచుకొని మిగిలిన ఎక్స్ట్రా మొత్తం ఇలా కట్ చేసుకొని నెక్ దగ్గర చట్కాలు పెట్టుకోవాలి. ఇలా చట్కాలు పెట్టుకొని లైనింగ్ని రివర్స్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన నెక్ దగ్గర స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ అటాచ్ చేసుకొని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా మొత్తం ఇలా కట్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. ఓకేనా. మెయిన్ డాట్ అనేది కొంచెం కరువు తీసుకొని వేసుకుంటే కప్పు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది.
నెక్స్ట్ సెకండ్ డాట్, తర్వాత మూడవ డాట్. ఓకేనా, కప్పు షేపు రౌండ్గా వస్తుంది ఇలా డాట్స్ వేసుకుంటే. తర్వాత ఇటువైపు మనకు వర్క్ లేదు కాబట్టి మనం నెక్ కట్ చేసుకుందాం. ఓకేనా, మీరు ఇక్కడ హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు నెక్కి. నేనైతే పైపింగ్ వేస్తున్నాను, థ్రెడ్ పైపింగ్, లోడింగ్ పైపింగ్. దానికోసం నెక్ ఇలా కట్ చేసుకొని ఇక్కడ పైపింగ్ థ్రెడ్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఓకేనా, మెయిన్ ఫ్యాబ్రిక్కి అలాగే లైనింగ్కి ఈ రెండింటి మధ్యలో పైపింగ్ థ్రెడ్ని ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేలా నెక్ చుట్టూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల పావించు ఖర్చు ఉంచుకొని ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకొని చుట్టూ చట్కాలు పెట్టుకొని లైనింగ్ని రివర్స్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. తర్వాత లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకొని డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు షేప్ బెల్ట్ వచ్చేసరికి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పై వైపున ఇలా ఆపోజిట్లో ప్లేస్ చేసుకొని తర్వాత లైనింగ్ నేను ఇక్కడ 2 లేయర్లు తీసుకున్నాను. ఓకేనా, రెండింటిని కూడా ఈ విధంగా ఆపోజిట్లో, అంటే ఒక్కొక్క షేప్ బెల్ట్కి 2 లేయర్లు. ఓకేనా, ఆపోజిట్లో ప్లేస్ చేసుకొని చివర పావించు ఖర్చు ఉండేలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఆపోజిట్ షేప్ బెల్ట్ ఈ విధంగా. నెక్స్ట్ ఇలా రివర్స్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన చివర్లో ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండింటిని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇలా చుట్టూ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఒక పార్ట్కి వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ పై వైపున ఉంటుంది, షేప్ బెల్ట్ రివర్స్లో ఉంటుంది ఇలా. నెక్స్ట్ ఇంకొక పార్ట్కి షేప్ బెల్ట్ రైట్ సైడ్ ఉంటుంది, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ ఉంటుంది. ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్లో ఫ్రంట్ షేప్ బెల్ట్ అనేది అటాచ్ చేసుకోవాలి. తర్వాత ఈ మెయిన్ డాట్ ఖర్చు వచ్చేసరికి షేప్ బెల్ట్ ఖర్చులో స్టిచ్లో కలిసిపోకుండా ఇలా పైకి ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్లో షేప్ బెల్ట్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ కోసం డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇలా. ఓకేనా, నెక్స్ట్ సైడ్ జాయింట్ వైపు ఉన్న ఎక్స్ట్రా మొత్తాన్ని ఈ విధంగా లెవెల్ కట్ చేసుకోవాలి. 2 పార్ట్లకి కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు 2 సమానంగా ఉన్నాయా లేదనేసి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత హుక్స్ పట్టి అలాగే కాజా పట్టి జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ కింది వైపు నుంచి అంటే షేప్ బెల్ట్ దగ్గర నుంచి హుక్స్ పట్టి అలాగే కాజా పట్టి అనేవి వేసుకోవాలి. ఓకేనా, రైట్ సైడ్ పై వైపు నుంచుకొని మనం హుక్స్ పట్టీని వేసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ మార్జిన్లో ఒకసారి స్టిచ్ చేసుకున్న తర్వాత పైన టాప్ స్టిచ్ వేసుకోవాలి. నెక్ దగ్గర 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వరకు ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని మిగిలిన మొత్తం కట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ 1/4 ఇంచ్ వెడల్పులో హుక్స్ పట్టి ఉంటే సరిపోతుంది. తర్వాత ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని హుక్స్ పట్టి అనేది స్టిచ్ వేసుకోవాలి. చివర రఫ్ చేసుకొని ఇటువైపు లెవెల్ కరెక్ట్గా చూసుకుంటూ అటువైపు సైడ్లో స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్ దగ్గర ఉన్న మొత్తాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఈ చివర రఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ కాజా పట్టి వచ్చేసరికి రాంగ్ సైడ్ పై వైపు నుంచి ఓకే ఈ విధంగా షేప్ బెల్ట్ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ ముందుకు పెట్టుకొని ఇక్కడ 1/4 ఇంచ్ మార్జిన్లో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనకు షేప్ బెల్ట్ ఖర్చు అలాగే సెకండ్ డాట్ ఖర్చు రెండూ కూడా ఇలా పై వైపుకు ఉండాలి. ఓకేనా, ఇక్కడ టాప్ స్టిచ్ వేసుకొని నెక్ దగ్గర 1/2 ఇంచ్ క్లాత్ ఉంచుకొని ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి. నెక్స్ట్ రైట్ సైడ్ పై వైపుని తిప్పుకొని షేప్ బెల్ట్ లెవెల్కి ఎక్స్ట్రా ఉన్నది మొత్తం ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. కాకపోతే మనకు ఈ స్టిచ్ కవర్ అయ్యేలా మాత్రమే ఫోల్డింగ్ అనేది ఉండాలి. ఫ్రంట్ పార్ట్ మీదకి కాజా పట్టి ఫోల్డ్ అనేది వెళ్ళిపోకూడదు. ఓకేనా, ఆ విధంగా చివరికి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్ దగ్గర ఎక్స్ట్రా మొత్తం లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ పట్టీ పైన 1/4 ఇంచ్ మార్జిన్లో ఇంకొక స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టి అలాగే కాజా పట్టి రెండు సమానంగా ఉన్నాయా లేదనేసి ఇలా చెక్ చేసుకోవాలి.
ఓకే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో రైట్ సైడ్ పైవైపుకి ఇలా ఉండంగానే బ్యాక్ పార్ట్ రాంగ్ సైడ్ పైవైపుకి ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకొని షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ కోసం నెక్ దగ్గర రెండు సమానంగా పట్టుకొని ఆపోజిట్ సైడ్ నుంచి షోల్డర్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకు మార్జిన్ వచ్చేసరికి 1/2 ఇంచ్. 1/2 ఇంచ్ మార్జిన్లో ఇక్కడ డబల్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇటువైపు కూడా అదేవిధంగా నెక్ దగ్గర సమానంగా పట్టుకొని ఆపోజిట్ సైడ్ నుంచి షోల్డర్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత షోల్డర్ ఖర్చు, ఓకేనా, ఇక్కడ ఉన్న షోల్డర్ ఖర్చు మొత్తాన్ని బ్యాక్ పార్ట్ వైపు ఉంచుకోవాలి. బ్యాక్ పార్ట్ వైపు ఉంచుకొని షోల్డర్ దగ్గర రఫ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ మీద. ఇటువైపు కూడా అదేవిధంగా షోల్డర్ ఖర్చు మొత్తం బ్యాక్ పార్ట్ వైపు ఉంచుకొని ఇక్కడ రఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇటువైపు షోల్డర్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా లెవెల్ కట్ చేసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ ఇంకొక వైపు కూడా అదేవిధంగా ఈ విధంగా లెవెల్ కట్ చేసుకోవాలి. ఓకేనా, మనకు బాడీ పార్ట్ రెడీ అయింది. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసరికి నాకు ఇక్కడ జాయింట్ ఉండింది, నేను జాయింట్ చేశాను. లైనింగ్కి పై వైపున మిడిల్లో చట్కా వేసుకుంటాం కదా, ఇలాంటి వర్క్ బ్లౌజులకు వచ్చేసరికి వర్క్ బ్లౌజ్కైనా లేదంటే ఏదైనా బార్డర్ ఉన్నా కూడా ఈ విధంగా లైనింగ్కి కూడా కింది వైపున కూడా మిడిల్లో ఒక చట్కా వేసుకోవాలి. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మధ్యకి కింది వైపున ఒక చట్కా వేసుకోవాలి. ఓకేనా, ఇలా చట్కా వేసుకుంటే మనకు మిడిల్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా చూసుకొని నేను కింది వైపున కూడా చట్కాలు వేసుకున్నాను, అంటే నాకు ఫోల్డింగ్ అనేది ఇక్కడ వరకు రావాలి అనేసి ఇలా అటు ఆ చివర అలాగే ఈ చివర అనేది చట్కాలు వేసుకున్నాను. మనకి ఇప్పుడు రెడీ హ్యాండ్ వచ్చేసి ఈ ఫోల్డింగ్ మీదకి రావాలి. ఓకేనా, స్టిచ్ అనేది ఈ ఫోల్డింగ్ మీద వేసుకోవాలి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ చట్కా అలాగే లైనింగ్ చట్కా రెండు ఇలా ఒకే చోటుకు వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకొని అవుట్లైన్ కంటే కూడా ఒక పాయింట్ కింది వైపుకి లైనింగ్ అనేది ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ బార్డర్ పక్కన స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకే, మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపున పెట్టుకుంటే మనకు లెవెల్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకొని ఎక్స్ట్రా మొత్తం ఇలా కట్ చేసుకొని ఇక్కడ చట్కాలు పెట్టుకోవాలి. ఓకేనా, 2 లేదా 3 చట్కాలు ఈ విధంగా పెట్టుకొని లైనింగ్ని రివర్స్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన రెండింటికి కలిపి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ బయట కనపడకుండా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ పీస్ లూజ్ రాకుండా లైనింగ్ అటాచ్ చేసుకొని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఇక్కడ హ్యాండ్ రెడీ అయింది. సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ను కూడా ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు బాడీ పార్ట్కి హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఇది వచ్చేసరికి హ్యాండ్ మిడిల్ పాయింట్. ఓకేనా, ఇటువైపు మనం హ్యాండ్ లోతు తీసుకుని ఇక్కడ మధ్యకి చట్కా వేసుకున్నాం కదా, ఇది ఫ్రంట్ పార్ట్ సైడ్ రావాలి. మిడిల్ పాయింట్ వచ్చేసరికి కరెక్ట్గా షోల్డర్ జాయింట్ మీద రావాలి. ఒక 1/2 ఇంచు కూడా అటు ఇటు వెళ్ళకుండా కరెక్ట్గా షోల్డర్ జాయింట్ మీద ప్లేస్ చేసుకొని ఇక్కడ మీరు ఏ పార్ట్ని కూడా లాక్కుండా, ఓకేనా, బాడీ పార్ట్ని కానీ హ్యాండ్ పార్ట్ని కానీ లాక్కుండా హ్యాండ్ జాయింట్ అనేది చేసుకోవాలి. మనకి ఇక్కడ మార్జిన్ వచ్చేసరికి 1/2 ఇంచ్ మార్జిన్లో ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, హ్యాండ్ జాయింట్ కోసం ఇలా డబల్ స్టిచ్ అనేది వేసుకొని రెడీ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇదే విధంగా ఇంకొక వైపు కూడా హ్యాండ్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఫిట్టింగ్ వేసుకునే కంటే ముందు మనం సైడ్ జాయింట్లు సైడ్ 1 అంటే ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ సైడ్లు 2
ఇలా సమానంగా ఉన్నాయా లేదా అనేసి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ వైపు సైడ్ జాయింట్ల దగ్గరికి ఈ విధంగా కొలుచుకోవాలి. ఓకేనా, ఇక్కడ వరకు వచ్చింది. ఆ సైడ్ జాయింట్ నుంచి ఈ సైడ్ జాయింట్ వరకు మనకి ఇక్కడ వరకు వచ్చింది. మిగిలిన ఎక్స్ట్రా మొత్తం ఇలా మధ్యకు ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కు, తర్వాత ఇదే మెజర్మెంట్లో ఇంకొక వైపు కూడా, ఓకేనా, బ్యాక్ పార్ట్ వైపు ఇంకొక వైపు కూడా ఇదే మెజర్మెంట్లో ఇలా ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. ఓకేనా, అంటే మనకు బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ ఇక్కడ వరకు రావాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఎటువైపుది అటువైపే మార్క్ చేసుకోవాలి. అంటే హుక్స్ పట్టి సైడ్ది మెజర్మెంట్ బ్లౌజ్లో హుక్స్ పట్టి సైడ్ది మెజర్మెంట్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా ఇక్కడ సైడ్ జాయింట్ స్టిచ్ వరకు ఇలా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు రెండు సమానంగా పట్టుకొని చెక్ చేసుకుంటే మనకు ఇది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్, ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్కి బ్యాక్ పార్ట్ మార్కింగ్కి దాదాపు మనకు 1 ఇంచ్ అనేది డిఫరెన్స్ ఉంది. ఈ రెండింటి మధ్యలో అనేది మనం ఇప్పుడు నడుము లూజ్ కోసం స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడు మనకు కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ చంక దగ్గరకు వచ్చేసరికి మనకి ఇక్కడ చట్కాలు, బ్యాక్ పార్ట్ చట్కా అలాగే ఫ్రంట్ పార్ట్ చట్కా రెండు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇక్కడ చంక లూజ్ కోసం ఇలా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసరికి మెజర్మెంట్ బ్లౌజ్లో ఎటువైపు అటువైపే మార్క్ చేసుకోవాలి. ఓకేనా, అంటే లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని హ్యాండ్ లూజ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ స్టిచ్ పక్కనే 2 లేదా 3 స్టిచ్చెస్ అనేవి ఎక్స్ట్రా వేసుకోవాలి. ఇవి 1/2 ఇంచు మార్జిన్లో వేసుకోవాలి. ఓకేనా, ఇలా వేసుకున్న తర్వాత చివరికి ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ సైడ్లు 2 సమానంగా ఉండేలా ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇదే విధంగా ఇంకొక వైపు కూడా ఫిట్టింగ్ అనేది చేసుకొని ఇక్కడ కూడా అదే విధంగా మెజర్ చేసుకొని సైడ్ ఫిట్టింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కాజా పట్టి కొలవకూడదు. ఓకేనా, మెజర్మెంట్ బ్లౌజ్లో కాజా పట్టి కొలవకూడదు, అలాగే మనం స్టిచ్ చేస్తున్న బ్లౌజ్లో కూడా కాజా పట్టి అనేది కొలవకూడదు. కొలవకుండా ఈ విధంగా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా సమానంగా చూసుకుంటే మనకు ఈ రెండింటి మధ్య గ్యాప్ ఇంత ఉంది. ఓకేనా, 1/2 ఇంచ్ వరకు ఉంది. దాంట్లో సగానికి ఇలా మనం నడుము లూజ్ కోసం స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత చంక రౌండ్ అలాగే హ్యాండ్ లూజు ఇందాక వేసుకున్న విధంగానే ఇక్కడ కూడా ఫిట్టింగ్ అనేది వేసుకోవాలి. ఓకేనా, ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. మీకు ఇలా ప్లస్ సింబల్ రావాలి అంటే నేను ఇందాక చెప్పినట్లు సైడ్ ఫిట్టింగ్ వేసే కంటే ముందు సైడ్స్ అనేవి కొలుచుకోవాలి. ఓకేనా, సమానంగా ఉండేట్టు అడ్జస్ట్ చేసుకున్న తర్వాతే ఫిట్టింగ్ అనేది వేసుకోవాలి. ఓకే, ఫైనల్ లుక్ ఎలా ఉందో కమెంట్ చేయండి.